హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట. ఎంతో సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే 1.5 kg రైస్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 1.5 kg చికెన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని దాంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, పెరుగు, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా చికెన్ పీసెస్కి పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 45 minutes వరకు పక్కకు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం ఒక పెద్ద బగోనాలో 2.5 liters వరకు వాటర్ తీసుకొని దాంట్లోకి ఏదైతే డ్రై స్పైసెస్ ఉంటాయో అవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇంకా ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం దీంట్లోకి రైస్ని యాడ్ చేస్తాము. సైమిల్టేనియస్గా మనం చికెన్ని కూడా మనం కుక్ చేసుకోవచ్చు. సో పక్కనే ఒక పెద్ద బగోనాలో 3 పావుల ఆయిల్ తీసుకొని దాంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ బిర్యానీకి ఎక్కువ టైం పట్టినట్టు అనిపించదు, ఫాస్ట్గా అవుతుంది అండ్ టేస్ట్ కూడా ఎక్కడ తగ్గదు. చికెన్ వచ్చేసి మనం రైస్ 80% కుక్ అయ్యే వరకు మనం చికెన్ని కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చికెన్ అడుగంటకుండా మనం కలుపుతూనే ఉండాలి. సో ఈ విధంగా రైస్ ఇంకా చికెన్ ఒకేసారి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ మనం చికెన్ అయిన తర్వాత దాని మీదకి మనం రైస్ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈజీ అవుతుంది ప్రాసెస్. వాటర్ బాగా మరిగిన తర్వాత ఏదైతే మనం రైస్ నానబెట్టుకున్నామో అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అయితే 80% వరకు కుక్ అయింది. ఇప్పుడు మనం రైస్లో ఉన్న వాటర్ డ్రైన్ చేస్తూ చికెన్లోకి యాడ్ చేసుకుందాము. రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఒక 2 to 3 tablespoons వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి పైనుండి. ఆ తర్వాత పైనుండి మనం ఇలా లెమన్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అంటే డైరెక్ట్ చికెన్లో అయితే మేము యాడ్ చేయలేదు, ఇలా పైనుండి యాడ్ చేసాము. అప్పుడు మనకు ఫ్లేవర్ అనేది బాగా అందుతుంది. 20 minutes వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని పైనుండి ఇలా ఏదన్నా బరువు పెట్టాలి. కింద పెంక మీద మనం పెడితే కనుక దమ్ అనేది బాగా అవుతుంది బిర్యానీ. 20 minutes తర్వాత అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఇలా ఒక పెద్ద స్పూన్తో మనం చెక్ చేయాలి. లోపల కనుక ఇంకా వాటర్గా ఉంది అనుకుంటే ఇంకో 5 or 10 minutes వరకు మనం దమ్ పెట్టాలి. లేదు అనుకుంటే మనం సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎలా చేయాలో దమ్ బిర్యానీ. టేస్ట్ అయితే మనం బయట తినే హోటల్లో బిర్యానీ లాగానే ఉంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.